ఫిలిం దండోరా మంచి హిట్ అయింది. థ్యాంక్ యూ. కానీ అప్పుడే శివాజీ కొద్దిగా ఒక కామెంట్తో కొంత ఇదైపోయాడు కదా. మీ సపోర్టు శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళకా? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో నిన్ననో మొన్ననో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన, ప్రెస్ మీట్ కాదనుకుంటే ఎక్కడో మా కమిషన్ బయట చెప్పడం జరిగింది. కాబట్టి అది అటెంప్ట్ మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులం. ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్నదానికి జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది. నేను దానికి సారీ చెప్తున్నా కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. లేదన్నా, నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, ఫ్యాన్స్ మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముకు కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో అన్న, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం, నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్కి. ఇంకేదైనా విషయంలో నాకు తెలియదు అది ఏంటనేది, నాకున్నటువంటి దీనికైతే తెలియదు. బట్ ఇలాంటి విషయాలు ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక సెలబ్రిటీయో ఆర్ ఇంకొక సెలబ్రిటీయో వీళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి దాని గురించి జరిగి ఒక డిస్కషన్ వారం రోజులు సోషల్ మీడియాలో హైప్ అయ్యి దాని కింద కమెంట్లు కొట్టుకొని సరదాగా టైంపాస్ కంటే కూడా ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ దట్ వీ ఆల్ గాట్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు గురించి మాట్లాడామనుకోండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో దానిని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అనసూయ గారు, ఝాన్సీ గారు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ ప్రాబిలిటీస్ ఇటుపక్క ఎక్కువ ఉండుంటాయి ఉమెన్ చెప్తున్న దాని పట్ల. డెఫినెట్లీ ఐ అగ్రీ అండ్ ఐ స్టాండ్ బై ద ఉమెన్. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఐ రియల్లీ థింక్ కొంచెం యంగర్ ఏజ్ నుంచే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్ అబౌట్ హౌ టు బిహేవ్ అండ్ బయాస్డ్గా అమ్మాయి అబ్బాయి అని ఒకటే కాకుండా ఇన్ జనరల్లీ ఒక మంచి వ్యక్తిగా ఎలా బిహేవ్ చేయాలనేటువంటి విషయాలు చైల్డ్హుడ్ నుంచే మనం ఇన్పుట్స్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. సైక్ సిద్ధార్థ్ January 1 వస్తుంది కదా, అది ఇంకో మీ మరో సినిమా